ఆంధ్రజ్యోతికి సంబంధించిన తెలంగాణ వార్త అనే చూద్దాం. ఇక ఎంతమంది పిల్లలని కన్నా ప్రస్తుతి తెలుగు ఇష్టం. ఇక దక్షిణ భారతదేశంలో జననాల రేటు తగ్గుతుంది, ఎక్కువ మందితో ఎక్కువ సంక్షేమం అన్నట్టు చంద్రబాబు వ్యాఖ్యానించడం జరిగింది. తర్వాత నిషేధిత భూములకి రెక్కాలు. ఇక ప్రభుత్వ స్థలాన్ని కాజేసేందుకు బడబాబులు యత్నాలు. ఇక టెక్స్టైల్స్ పార్క్ కోసం సేకరించిన భూములు 22 జాబితా నుంచి 20 ఎకరాలు గల్లత్తు. ఇక 22 ఏళ్ల కిందట 142 ఎకరాలు భూసేకరణ. ఇప్పటికే అతికితి లేని టెక్స్టైల్ పార్క్. ఇక కేంద్రం ఇచ్చిన 12 కోట్లు లెక్కలు లేవు, రికవర్ చేయాలన్న ఆదేశాలు బుట్టదాకులు. ఇక భూములు క్రయ విక్రయాలు నిలిపేయాలన్న కేంద్రం. ఇక 500 కోట్ల భూములపై ఆనాటి పెద్దల కన్ను. ఇక చక్రం తిప్పిన బడనేత కుటుంబ సభ్యురాలు నిషేధిత జాబితా నుంచి తొలగించిన కాజేసిన యత్నం అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. ఇక టెక్స్టైల్ పార్క్ ముఖద్వారం. ఇక హైదరాబాద్ నగర శివారులో దాదాపు 500 కోట్లు విలువ చేసే ప్రభుత్వ భూమిని ప్రైవేట్ వ్యక్తులు కాజేసేందుకు ప్రయత్నిస్తున్నారు అన్నట్టు ఒక వార్త. తర్వాత ఇక టెక్స్టైల్ పార్క్ ఏర్పాటు కోసం కోసమంటూ దాదాపు 20 ఏళ్ల కిందట రైతుల వద్ద సేకరించిన భూమిని మాయం చేసేందుకు కుట్ర చేస్తున్నారు. 2 శతాబ్దాలు గడిచినా ఇక్కడ పార్క్ ఏర్పాటు చేయలేదు. సరికాగా కేంద్రం ఇచ్చిన నిధులను బ్యాంకు నుంచి రుణం తీసుకున్న సొమ్మును నొక్కేశారు. దీంతో ఈ భూములు నిషేధిత జాబితాలో పెట్టాలని కేంద్రం ప్రభుత్వం ఆదేశించింది. దీంతో ఈ భూములను 22 కింద నిషేధిత జాబితాలో పెట్టినట్లే పెట్టి మళ్ళీ ఇప్పుడు మాయం చేస్తున్నారు. సేకరించి 142 ఎకరాలు ఇప్పటికే దాదాపు 20 ఎకరాల భూమిని వివరాలు నిషేధిత జాబితాల నుంచి అదృశ్యమయ్యాయి. గత ప్రభుత్వం త్వరలో బడనేత కుటుంబ సభ్యులు చక్రం తిప్పారని ఆరోపణలు ఉన్నాయి. ప్రభుత్వం మేల్కొనకపోతే మొత్తం భూములు అన్యాయకత అయ్యే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. ఇక రైల్ హైజాక్. పాకిస్తాన్ లో రైల్ హైజాక్. ఇక హైజాక్ ఊరైన రైలు ఇదే అన్నట్టు ఒక వార్త. ఇక పాకిస్తాన్ లో బెలూచిస్తాన్ లో ఘటన. ఇక రైలు 500 మంది పైగా ప్రయాణికులు క్వేటా నుంచి పెషావర్ వెళ్తున్న జాఫర్ ఎక్స్ప్రెస్ ను హైజాక్ చేసిన బెలూచ్ ఆర్మీ అన్నట్టు ఒక వార్త. తర్వాత ఇక రైల్ పై తొలుత కాల్పులు జరిపిన సాయుధాలు పలువురికి గాయాలు. ఇక పౌరులను వదిలేసి భద్రతా సిబ్బంది సహా 214 మందిని బంధించిన బిఎల్ఏ. ఇక సైనిక చర్య చేపట్టి అందరినీ చంపేశానికి జైల్లో ఉన్న బలూచ్ ఉద్యమకారులకు 48 గంటలు వదిలేయాలి. ఇక పాక్ సర్కారుకు బిఎల్ఏ అల్టిమేట్. ఇక హెలికాప్టర్లు డ్రోన్ల పాక్ ఆపరేట్. ఇక 80 మందిని విడిచిమించినట్టు వార్తలు. ఇక 150 మంది పైగా సైనికులు దుర్మరణం. ఇక మాజీ ఎంపీ అబ్దుల్లా ఖదీర్ వెల్లిరి అన్నట్టు ఒక వార్త. ఇక పాకిస్తాన్ బెలూచిస్తాన్ ఏర్పాటుకు రైలును హైజాక్ చేసిన 9 బోగిలో 500 మంది పైగా ప్రయాణికులు క్వేటా నుంచి ఖైబర్ పఖ్తూన్ఖ్వా పేషవాకు వెళ్తున్న జాఫర్ ఎక్స్ప్రెస్ మంగళవారం సాయుధాలైన దుండగులను తమ అధీనంలో తీసుకున్నారు. ఈ మార్గంలో సొరంగాలు ఉంటాయని పాక్ రైల్వే అధికారులు తెలిపారు. 8వ నంబర్ టర్మినల్ వద్ద వారు రైలును ఆపి హైజాక్ చేసినట్టు అధికారులు గుర్తించారు. ఇక గద్దరవాడులకు ఎంట్రీల ఆహ్వానం. ఇక తెలంగాణ చలనచిత్ర పురస్కారాలు విజయనాలను ఖరారు చేసిన ప్రభుత్వం. తర్వాత ఇక ఫ్యూచర్ ఫిల్మ్స్, జాతీయ సమైక్యత, పర్యావరణం, వారసత్వ సంపద, చరిత్ర, బాలాల చరిత్రాలకు ఇక తొలిసారిగా ఒట్టు భాష చిత్రాలకు కూడా స్థానం ఇచ్చినట్లు ఒక వార్త చూస్తున్నాం. తర్వాత ఇక పైడి జయరాజ్ కాంతారావుపేట అవార్డు. ఇక 2014 నుంచి 2023 మధ్య వచ్చిన చిత్రాలకు గద్దర్ అవార్డు ఇచ్చే అవకాశం అన్నట్టు ఒక వార్త చూస్తాం. ఇక హైదరాబాద్ లోని చాకలి ఐలమ్మ యూనివర్సిటీలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క చిత్రంలో వర్సిటీ విషి ప్రొఫెసర్ ధనంజయ్ విద్యార్థులు అన్నట్టు ఒక వార్త. ఇక నిరుద్యోగులకు రాజీవ్ యువ వికాసం ప్రకటించిన డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. ఇక ఒక్కొక్కరికి 3 లక్షల ఆర్థిక సాయం చేస్తామన్న డిప్యూటీ సీఎం. ఇక ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ కార్పొరేషన్ ద్వారా 5 లక్షల మందికి గుర్తింపు. ఇక కొత్త పథకాన్ని ప్రకటించిన ప్రభుత్వం 6,000 కోట్ల కేటాయింపు. ఇక 15 నుంచి ఆన్లైన్ లో దరఖాస్తులు. జూన్ 2 నుంచి మంజూరు పత్రాలు అందజేత. ఇక డిప్యూటీ సీఎం బట్టి వెల్లడి. గత సర్కారు యువతను విస్మరిస్తుందని విమర్శ. ఇక నిరుద్యోగ యువత కోసం రాష్ట్ర ప్రభుత్వం కొత్త పథకాన్ని ప్రకటించింది. ఎస్సీ, ఎస్సీ, బీసీ మైనారిటీ నిరుద్యోగ యువత కోసం రాజీవ్ వికాస పథకాన్ని ప్రవేశపెట్టినట్లు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క చెప్పారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ కార్పొరేషన్ ద్వారా 5 లక్షల మంది యువతకు ఈ పథకం ద్వారా స్వయం ఉపాధి అవకాశాలు కల్పిస్తామని వెల్లడించడం జరిగింది. చాకలి ఐలమ్మ మహిళా యూనివర్సిటీ మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బట్టి మాట్లాడుతూ గత బీఆర్ఎస్ సర్కారు నిరుద్యోగ యువతకు పూర్తిగా విస్మరించిందన్నారు. కార్పొరేషన్ నిధులు ఇవ్వకుండా నిర్లక్ష్యం చేసిందని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే యువతకు యువ వికాసం కల్పిస్తున్నట్టు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క వెల్లడించడం జరిగింది. ఇక హామీల అమలులో జాప్యం, ఆర్థిక పరిస్థితి బాగా లేకనే ఇక ఇబ్బందులున్న ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్నాం. నెలాఖరులో రైతు భరోసా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. ఇక గిరిజన విశ్వవిద్యాలయం తొలి విసిగా ప్రొఫెసర్ వైఎల్ శ్రీనివాస్ ను నియమించినట్టు ఒక వార్త చూస్తున్నాం. ఇక అడుగడుగున అపరిశుభ్రత. ఇక చెట్ల కింద మరుగుదొడ్లు, పక్కనే వంటలు. ఇక నేలలో తలగడి మందులు కానీ బిల్లులు. ఇక మధ్యాహ్న భోజన విద్యార్థులు అస్వస్థత.
3.37 లక్షల మంది విద్యార్థులు తినడం లేదు. సన్నబియ్యం బాగారా పలావ్ వడ్డించాలి. ఇంకా 4 రోజుల్లో గుడ్లు, 2 రోజులు అరటి పండ్లు ఇవ్వాలి. జూనియర్ కాలేజీలో పథకం అమలు 190 కోట్లు అదనంగా ఇస్తే అన్ని సాధ్యమే. రాష్ట్ర ప్రభుత్వానికి విద్యా కమిషన్ సిఫారు చేసినట్లు ఒక వార్త అనేది చూస్తున్నాం. తర్వాత ఇక గ్రూప్ 2 లో పురుషుల హవా. ఇక హర్షవర్ధన్, సచిన్, మనోహర్ రావు టాప్ 10 ర్యాంకులో వారికి 447 మార్కులు. హర్షవర్ధన్ కు మొదటి స్థానం, తర్వాత స్థానంలో సచిన్, మనోహర్ రావు. ఇక జనరల్ ర్యాంకింగ్ జాబితా విడుదల చేసిన టీజీపీఎస్సీ. ఇక తిట్టడం కాదు ఆధారాలతో నిలదీద్దాం. బీఆర్ఎస్ సమావేశంలో మాట్లాడుతున్న కేసీఆర్. చిత్రంలో బండా ప్రకాష్, కేటీఆర్, తలసాని, హరీష్, మధుసూదనాచారి అన్నట్టు ఒక వార్త. ఇక ఉభయ సభలో సర్కారం ప్రసిద్ధం. కాంగ్రెస్ అవినీతి, ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడదాం, పార్టీలపై దుష్ప్రచారాన్ని తిప్పికొడదాం. బీఆర్ఎస్ నేతల కేసీఆర్ దిశానిర్దేశం. ఇక 9న రాష్ట్ర బడ్జెట్, నేటి నుంచి శాసనసభ సమావేశాలు జరుగుతున్నాయి. ఇక ఉదయం 11 గంటలకు గవర్నర్ ప్రసంగం ప్రారంభం కానుంది. ఇక శాసనసభ బడ్జెట్ సమావేశంలో ప్రజల పక్షాన గణం నిలిపివేద్దామని రేవంత్ రెడ్డి సర్కారం ఎదుర్కొన్న పెట్టేలా సమస్యలపై నిలదీయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో ఆ పార్టీ అధినేత మాజీ సీఎం కేసీఆర్ సమావేశమయ్యారు. అయితే ఈ సభలో అధికార ప్రతిపక్షాలు తెచ్చుకునేలా కాకుండా అధికారులు ప్రభుత్వాన్ని ప్రశ్నించాలని అధికార పార్టీ అబద్ధపు ప్రచారాలకు వేయాలని సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి తగినంత సమయం ఇచ్చామని, 3వ వంతు సమయం పూర్తిందని పేర్కొన్నారు. హామీలు అమలు ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని కేసీఆర్ చెప్పడం జరిగింది. ఇక రూపాయలు 348.75 లక్షల కోట్లు 20 రోజులు అమెరికా స్టాక్ మార్కెట్లు. ఇక కట్టుకున్న నష్టం. ఇక మన దేశం బడ్జెట్ ఇదే ఎదుగుతాడు. ఇక ట్రంప్ భస్మ సూరహస్త ఫలితం. ఇక సుంకాల యుద్ధం, యథేచ్ఛగా ఉద్యోగాల తొలగింపులు, అమెరికా ఆర్థిక అవినీతికి ఇక పెట్టుబడులు వెనక్కి తీసుకుంటున్న ఇన్వెస్టర్లు. ఇక తీవ్ర ఆందోళనలో కార్పొరేట్ కంపెనీలు. ఇక కెనడా కార్లు కలప విద్యుత్ మాకు అవసరం లేదు, ఆ దేశంపై సుంకాలు డబుల్ ట్రంప్. ఇక టెస్లా షేర్ల ధర పడిపోతున్న నేపథ్యంలో అస్వస్థ కారు కొంటానని ప్రకటించిన ట్రంప్. ఇక సుంకాల తగ్గింపుపై అమెరికాకు హామీ ఇవ్వాలి. ఇక పార్లమెంటు కమిటీ వెల్లడించిన కేంద్రం అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. తర్వాత ఇక ఢిల్లీలో కేంద్ర మంత్రి గడ్కరీతో మంత్రి కోమటిరెడ్డి ఎంపీలు. ఇక ట్రిబుల్ ఆర్ పనులు 2.5 ఏళ్ల ముమ్మనూరు విమానాశ్రయం. ఇక కేంద్ర మంత్రి గడ్కరీ, రామ్మోహన్ నాయుడు ఈ మేరకు హామీలు ఇచ్చారు. అనర్హత భయంతో అసెంబ్లీకి కేసీఆర్. ఇక బీఆర్ఎస్ ఇక గతమే మరో 10 ఏళ్లు రేవంత్ సీఎంఏ. ఇక ఢిల్లీలో మీడియాతో మంత్రి కోమటిరెడ్డి వ్యాఖ్యలు. ఇక క్యాన్సర్ కన్నీరా. ఇక పెరుగుతున్న కంటి క్యాన్సర్ కేసులు. ఇక పిల్లలపై రెటినో బ్లాస్టోమా ప్రభావం. ఇక ఎస్వి ప్రసాద్. ఇక 500 కొత్త కేసులు, 1000 ఫాలో అప్ కేసులు. ఇక ముందు గుర్తిస్తే మంచిదన్న డాక్టర్లు. ఇక పాతకాలకే కిడ్నీలు కుదేల్. యువతలో పెరుగుతున్న కిడ్నీ జబ్బులు. ఇక గతంలో 50 ఏళ్ల దాటాకే సమస్యలు, ఇప్పుడు 20 ఏళ్లు దాటిన వారిలోను. ఇక మగవారిలో IgA నెఫ్రోపతి, ఆడవారిలో లూపర్ నెఫ్రోటిక్స్. నిమ్స్ పరిశోధన వెల్లడి. 10 లక్షల పైగా డయాలసిస్ కేసులు అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. ఇది ఆంధ్రజ్యోతికి సంబంధించిన కొన్ని హెడ్లైన్స్ అనేది మనం చూస్తాం. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, కామెంట్, షేర్ అండ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ RM న్యూస్.